అంటే గిరిజన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మీకు అందుతున్న ఫలాలు అంటే అభివృద్ధి ఫలాలు పెన్షన్ అవనియండి, లేదా మనకు సంబంధించినటువంటి తల్లికి వందనం అవనియండి, రైతు భరోసా అవనియండి, ఇటువంటివి ఎన్నున్నా సరే అవన్నీ మీకు వస్తున్నాయా రాలేదా? ఇంకా రావాల్సినవి ఏవైనా అర్హత ఉండి రావాల్సినవి ఏవైనా ఉండిపోయాయి అవి మాకు రాలేదు అని అంటే మాకు ఇక్కడ సెక్రటరీ గారికి కూడా మీరు దరఖాస్తు ఇవ్వచ్చు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే మీకు వచ్చే అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు అందుతున్నాయా లేదా అనేటటువంటి భావంతోనే ఈ కార్యక్రమం అనేది ఓన్లీ గిరిజన మహిళలకు పెట్టడం జరిగింది. అంటే గిరిజనులందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో పురోత్తరమైనటువంటి కార్యక్రమాలని చేపట్టింది. ఈరోజు ఇప్పటికి ఇచ్చినటువంటి 15 సంవత్సరాల్లో గిరిజన అభ్యుదయానికి రకరకాలైనటువంటి పీవీటీజీ స్కీమ్స్ అని కానీ, లేదా మన పీవీటీజీ లోన్స్ అని కానీ, అలాగే మహిళలకు సంబంధించి డ్వాక్రాకు సంబంధించినటువంటి లోన్స్ అని కానీ, ఇటువంటివన్నీ కూడా రకరకాలైనటువంటి వివిధ రకాల పథకాలని ప్రభుత్వం వారు చేపట్టారు. దానివల్ల కుటుంబానికి అభివృద్ధి కలగాలి. అంటే ఇప్పుడు ఇంకొకరి మీద మనం ఆధారపడకూడదు. ఇప్పుడు మీరు పోటీ వ్యవసాయం చేస్తున్నారు, ఇప్పుడు దానికి కూడా పక్కా ఇచ్చేస్తున్నారు. అది కూడా రైతు భరోసా కింద మీకు డబ్బులు అందుతున్నాయమ్మా. రైతు భరోసా కింద కొంతమందివి వస్తున్నాయి. అదేనమ్మా, ఎందుకు రాలేదు ఏమిటనేది మాకు మీరు వివరంగా దరఖాస్తు ఇప్పుడు మన